మీడియా మిత్రులకు నమస్కారం. చెప్పేసుకుందామా? చర్చ పెట్టి మాట్లాడకూడని భాషలో మాట్లాడడం, ఒక అక్కసును వెలుగక్కడం, ఒక చిల్లర రాజకీయ ప్రయత్నానికే పాల్పడ్డారు తప్ప రాష్ట్రం యొక్క పురోగతి, రాష్ట్రం యొక్క పురోగమనం, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం దాని మీద అతి తక్కువ దృష్టి పెట్టినారు వాళ్ళు. ఆ వైఫల్యమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించబోతోంది. వాళ్ళు చేసిన ఆ తప్పే డెఫినెట్గా వాళ్ళని కాటేయబోతూ ఉంది. అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. చాలా ఆగ్రహంతో ఉన్నారు ప్రజలు. ఆ ఆగ్రహం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక వెల్లువలాగా ఆ పార్టీని ముంచేయడం ఖాయం. దానిలో డౌట్ కూడా అవసరం లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా, నాకున్నటువంటి సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో ప్రజలు కనపరిచినటువంటి స్పందనలతో స్పష్టంగా కనపడతా ఉంది. దానిలో పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక స్పష్టమైన దృశ్యం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మనం అధికారంలో ఉండే పార్టీ వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ వస్తే సరూర్ నగర్ స్టేడియంలో ఎంత అబాస్పాలైనరో 3 పార్లమెంటు నియోజకవర్గాల సమావేశం. అది ఒకటి కాదు, ఒక అసెంబ్లీ కాదు, లేకపోతే ఇంకోటి కాదు, 3 పార్లమెంటు నియోజకవర్గాల సంయుక్త సమావేశంలో వాళ్ళు కనీసం 2-3 వేల మందిని కూడా సమీకరించలేక ఆ రాహుల్ గాంధీ అనేట ఆయన వాళ్ళ అగ్రనాయకుడు ఆ బస్సులోనే కూర్చోవడం, ముఖ్యమంత్రి బయటకు వచ్చి బతిమాలుకోవడం, వచ్చిన డీసీఎం దించి తొందర స్టేడియంలో బొమ్మని చెప్పడం, ఇది స్పష్టమైన సంకేతం. కనీసం వాళ్ళ అగ్రనాయకుడు వచ్చినప్పుడు సభలు పెట్టలేకపోవడం, ముఖ్యమంత్రి సభలు కూడా అనేక సభలలో ముబ్బడిగా ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడం, ఇవన్నీ కూడా దానికి సంకేతాలు. అంటే వాళ్ళ కార్యకర్తలలో కానీ వాళ్ళ నాయకుల్లో కానీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉన్నప్పుడున్న ఆ చొరవ, ఆ జోష్ కురవడింది. అట్లాగే ప్రజాస్పందన శూన్యంగా కనపడింది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాని తదనంతరం అన్నిటిని మించి నాకు వ్యక్తిగతంగా, ప్రజలకు కూడా, రాష్ట్రంలో ఉండే మేధావులకు కూడా బాధ కలిగించిన అంశం ఏంటంటే, ప్రభుత్వం రాకండి ఏ పిచ్చి ప్రభుత్వం కూడా అటువంటి పిచ్చి పని చేయకూడదు, చెయ్యరు. రాష్ట్ర భవిష్యత్తును కాంక్షించే ఎవరు కూడా అంత బాధ్యతారహితంగా ఉండరు. రాష్ట్రం దివాలా తీసింది అని ఏ పిచ్చి ముఖ్యమంత్రి కూడా చెప్పడు, ఏ దేశంలో కూడా. ఎందుకంటే అది రాష్ట్రం యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది, స్టేట్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది, రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బకొడుతుంది. స్వల్పకాలికంగా వీళ్ళకి ఏదో రాక్షస ఆనందం కలిగి ఉండొచ్చు, అప్పటికప్పుడేదో చిల్లర మల్లర వాళ్ళు అనుకోవడానికి, వాళ్ళు అనుకోవడానికి, సంతోషపడడానికి తాత్కాలికంగా ఆ నిమిషానికి ఉపయోగపడవచ్చు. కానీ వాళ్ళ యొక్క అక్కసును వెలుగక్కడానికి ఉపయోగపడవచ్చు. కానీ రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్రానికి పెట్టుబడులు ఆశించే దృష్ట్యా రాష్ట్రం బాగుందని చెప్పాలి. నేను రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పిన నేను ప్రతిసారి. ఐ ప్రూవ్డ్ ఇట్ ఆల్సో డ్యూరింగ్ ద రిజైమ్ ఆఫ్ బీఆర్ఎస్. ఐ ప్రూవ్డ్ ఇట్. ధనిక రాష్ట్రం అని చెబుతూ ఆ దిశగా పనిచేస్తూ అద్భుతమైన విజయాన్ని మేము సాధించినాం తప్ప అటువంటి ఆ పత్రాలు విడుదల చేసి అవి అన్ని తప్పుడు అంకెలు, తప్పుడు లెక్కలు వాటితో చేసి వాళ్ళు కాలయాపన చేసుకొని భంగపడ్డారు తప్ప ఏమి చేయలేదు. అట్లనే ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు చాలా చక్కగా నడుస్తున్నటువంటి అనేక వ్యవస్థలు ఎప్పుడైనా ఉంటాయి. మీకు నేను మంచి ఉదాహరణ చెప్తాను. నేనే స్వయంగా మీరందరూ కూడా సాక్షులు, దానికి మీరే పేపర్లలో కూడా రాశారు. నేను సీఎం అయిన తర్వాత రివ్యూ చేస్తూ ఉంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినారు. వాళ్ళు వస్తే అన్ని కార్యక్రమాలు చెప్తూ ఆరోగ్యశ్రీ గురించి నాకు వాళ్ళు చెప్పినారు. చెప్తే దాని వివరాలు కూడా చెప్పినారు. ఎవరు ప్రారంభించినారు, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రారంభించినారు, ఎట్లా జరుగుతుందో ఆ కార్యక్రమం అని చెప్పినారు. నేను వాళ్ళని ఒకటే మాట అడిగిన, ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం, ఇది బాగా జరుగుతుంది సార్, ప్రజలకు ఉపయోగం ఉంది అని చెప్పినారు. నేను ఒకటే క్వశ్చన్ అడిగిన వాళ్ళను, మీకు ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే, ఈ పథకాన్ని ఇంకా షార్పెన్ చేసి ఇంకా ఇందులో లేని జబ్బులు కూడా కలిపి తీసుకొని పోవాలంటే మీకు ఎంత అడిషనల్ మనీ అవసరం, ఆ డబ్బు తీసుకోండి, కార్యక్రమం పేరు కూడా మార్చొద్దు, అట్లే పెట్టమని చెప్పిన. అట్లనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేను రివ్యూ చేస్తూ ఉంటే సీఎం అయిన తర్వాత వాళ్ళు చెప్పినారు, అన్ని కార్యక్రమాలు చెప్తూ ఫీజు రియంబర్స్మెంట్ గురించి చెప్పినారు. ఫీజు రియంబర్స్మెంట్ సార్ ఇది రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు, వారి టైంలో మంచి కార్యక్రమం సార్, బాగా జరుగుతుంది, కాకపోతే కొన్ని అవకతవకలున్నాయి, వాటిని సరిదిద్దాలి, ఇప్పుడు నిలిపేసి అవకతవకలు సరిదిద్ది ముందుకు పోదామని అడిగినారు. నేను స్పష్టంగా చెప్పిన, నిలిపద్దు, విద్యార్థులకు ఇబ్బందులు వస్తాయి, సర్టిఫికెట్లు ఇవ్వరు,
ఇంజనీరింగ్ కాలేజీలు కొన్ని తప్పుడుగా ఉన్నాయంటే వాటిని సరిదిద్దుదాం కోర్స్ ఆఫ్ టైంలో. కానీ ఇప్పటికిప్పుడు మాత్రం దాన్ని నిలపద్దండి. మీకు ఇంకేమైనా అడిషనల్ మనీ కావాలంటే కూడా తీసుకోండి, కానీ నిలపద్దని చెప్పినాం. అంత ఔన్నత్యం ఉండానండి, మినిమం ఉండాలి ఆ కట్టసి, ఆ మర్యాద. ఏ ప్రభుత్వం పెట్టినా కార్యక్రమమే. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, ఒక రోజుతో అయిపోయేది కాదు. అదే విషయం శాసనసభలో నేను స్వయంగా లేచి రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ వ్యతిరేక అయినప్పటికీ కూడా నేను ఎట్లా చెప్పినట్టు ఆయన అప్పటికి చనిపోయి ఉన్నారు కాబట్టి ఆ మహనీయుడు చచ్చి స్వర్గంలో ఉన్నాడు, కానీ మంచి పథకం పెట్టిండు ఆరోగ్యశ్రీ అనేది. దీన్ని కొనసాగిస్తాం, దీన్ని ఇంకా పెంచి డబ్బులు పెంచి దీన్ని మంచి పద్ధతిలో కొనసాగిస్తామని చెప్పిన తప్ప మేము అటు చెరిపేస్తామని చెప్పలేదు. దీన్ని తీసేస్తాం, క్యాన్సిల్ చేస్తాం, ఇది మా స్కీమ్ కాదని చెప్పి దాని మీద లేబుల్ అంటించి ఆ పిచ్చి ప్రయత్నాలు, ఆ చిలిపి ప్రయత్నాలు మేము చేయలే. అది కంటిన్యూ చేసినాం. ఫీజు రియంబర్స్మెంట్ కంటిన్యూ చేసినాం. చక్కటి ఫలితాలు కూడా వచ్చినాయి, ప్రజలకు మేలు జరిగింది. కానీ ఈ ప్రభుత్వం చక్కగా నడుస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు, వాటిని దెబ్బతీసుకున్నారు పాపం. వాళ్ళకి అతి తెలివికి పోయి అది అనవసరమైనటువంటి ఒక బేసిజానికి పోయి దెబ్బ తీసుకొని వాళ్ళ కాలు వాళ్ళే ఎరుగొట్టుకున్నారు. ఇక్కడ నష్టపోయింది వాళ్ళే, వేరే వాళ్ళు నష్టపోరు. ముఖ్యంగా కరెంటు. తెలంగాణ ఏర్పడ్డ తొలి రోజులలో కరెంటు బాధలు వర్ణనాతీతం. అది మనందరికీ తెలుసు, కళ్ళారా చూసినాం. ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు ధర్నా చేసినటువంటి సన్నివేశాలు. కార్మికులకు 3 పూటల మాకు పని దొరకలేదు, కనీసం 1 టైం దొరకలేదు, ఈ పవర్ హాలిడేస్తో చస్తున్నామని కార్మికులు పటాన్ చెరువు, మన చర్లపల్లి ప్రాంతాల్లో కార్మికులు కూడా ధర్నా చేసినటువంటి ఉదంతాలు చాలా చూసినాం మనం. చాలా రైతాంగం కూడా బావుల కాడికి రాత్రిలు పోవటం, అలా పాములు గుర్చడం, షాక్స్తో చచ్చిపోవటం, అవన్నీ కూడా చూసినాం. వితిన్ 3-4 మంత్స్లోనే వ్యవసాయం తప్ప మిగతా అన్ని రంగాలకు 24 గంటల కరెంటు తెచ్చినాం. 4-5 మంత్స్లోనే. వితిన్ అనదర్ 1 ఇయర్, అంటే 1.25 ఇయర్లో, 1.5 సంవత్సరంలో వ్యవసాయానికి కూడా 24 అవర్స్ పవర్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. 7,000 మెగావాట్లు ఉన్న విద్యుత్ శక్తిని 21,000 మెగావాట్లకు పెంచినాం. బ్రహ్మాండంగా జరగాల. ఇంకా మంచిగా చెప్పానంటే మొత్తం ఇండియాలో, భారతదేశంలో ఉండే 28 రాష్ట్రాలలో అన్ని రంగాలకు నిరాఘాటంగా, నిరంతరాయంగా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అనే స్థితికి తీసుకొని పోయినాం. అంత బాగుండే వ్యవస్థను ఇంత అనతి కాలంలో, జస్ట్ ఇప్పుడు 6th మంత్ అండి ఇది, మొన్న May 7 తర్వాత 6వ నెలకు వచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు 6వ నెల జరుగుతూ ఉంది. వితిన్ 5-6 మంత్స్లో ఇంత ఘోరంగా అంటే, నేను ఆనెస్ట్గా చెప్తున్నా, నేను ట్విట్టర్లో కూడా పెట్టినా, నేనున్న చోట నీకు తర్వాత మానేసిన, నేను బాగుండదు, మరీ చీప్ అవుతుంది, నా పర్సనల్ డౌన్ అవుతుందని చెప్పి నేను ఏదో కక్ష కొద్ది పెడుతున్నాను అభిప్రాయం వస్తుందని మానేసిన. నేనుండే ప్లేసులలో నేను ఎక్కడైతే ఆగుతుంటానో, నైట్ హాల్ట్స్ కానీ ఇంకో చోట కానీ 7-8 సార్లు పవర్ పోయిందండి నేనుండే చోట. ఒక చోట మాత్రం నేను ట్విట్టర్లో పెట్టి ఆ తర్వాత మానేసిన. ఇది ఇంతే, ఇక లాభం లేదు, దున్నపోతు మీద వానవాడట్టున్నది అని చెప్పి, మళ్ళీ దాన్ని కూడా ఏదో ఇది నిజం కాదు అని వీళ్ళు పిచ్చోళ్ళలాగా అరవటం, అది నా స్టాండర్డ్ తగ్గిపోతే నేను మానేసుకున్నా. 7-8 టైమ్స్ పవర్ ఫెయిల్యూర్. ఒకసారి కాదు, నేను ఉండగానే 2 సార్లు 3 సార్లు పవర్ పోవటం. ఊళ్ళలో అయితే అసలు దిక్కులే దివానం లేదు. మళ్ళీ రైతులు చాకులు కొట్టి చచ్చిపోవడం, పాములు గారి చచ్చిపోవడం, అవన్నీ మీరే రిపోర్ట్ చేసినారు, మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఫ్యాక్టు. దాంతో పంటలు ఎండిపోవడం కరెంటు కోతలతోని చాలా పెద్ద, అది ఇంపార్టెంట్ ఇన్పుట్. ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలో, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి, చాలా ఫాస్ట్ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్పుట్ ఈజ్ పవర్. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఒక్కొక్క ఇన్పుట్లో, ఒక్కొక్క దాంట్లో. పవర్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ మ్యాటర్ టుడే. ఎట్లా అంటే ఊళ్ళో మామూలు పిండిగిరిని నడుపుకునేటువంటి మామూలు చిన్న సైజు చిరుద్యోగి, ఇండస్ట్రియలిస్టు, చిన్న తరహా పరిశ్రమ నడుపుకునేటువంటి పిండిగిరిని నడుపుకునే వ్యక్తి నుంచి అపాచే హెలికాప్టర్లు తయారు చేసే వాళ్ళ దాకా ఎఫెక్ట్ చేస్తుంది. పవర్ ఉండటము లేకపోవడం అనేది చాలా పెద్ద విషయం. పిండిగిరిని నడుపుకునేవాడు, సామిలు నడుపుకునేవాడు, వాడు బాధపడతాడు అక్కడ. ఇక్కడ ఈవెన్ అపాచే హెలికాప్టర్ తయారు చేసేంత భారీ కంపెనీలు కూడా పెద్ద ఒక రకమైనటువంటి అవిశ్వాసానికి లోనైతే అది చాలా తీవ్ర పరిణామం. అట్లనే వ్యవసాయం చేసుకునేటువంటి మామూలు రైతు నుంచి అమెజాన్ లాంటి ఐటీ కంపెనీ కూడా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. అది కారణం ఏంటంటే నేను ఎఫెక్ట్ అవుతాను రైతు అనుకుంటాడు, నేను ఎఫెక్ట్ అవుతాను ఐటీ వాళ్ళు అనుకుంటారు. అది చాలా పెద్ద ప్రమాదం. అది రాష్ట్ర భవిష్యత్తుకి ఒక రకమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి కథ. దాన్ని ఎందుకు దెబ్బతీసినో నాకు అర్థం కాలేదు. ఏం కొరత లేదు, సింగరేణి మనది,
బొగ్గు కొరత లేదు, నీళ్ళ కొరత లేదు, మనుషుల కొరత లేదు, అదే ఉద్యోగస్తులు ఎందుకు నడపలేకపోయారు కరెంటును? ఏం సమాధానం చెప్తారు కాంగ్రెస్? అదే ఆగ్రహం ఉంది ప్రజలలో. నేను అదే మాట మాట్లాడిన ఇప్పుడు నా ఉపన్యాసాలలో. కేసీఆర్ పక్కకు జరగగానే కట్కా బంద్ చేసినట్టే తెలంగాణ భాషలో, స్విచ్ ఆఫ్ చేసినట్టే కరెంట్ ఎక్కడ పోయింది.